సెట్స్కి వెళ్ళారు కాబట్టి తేజ సజ్జాతో ఎలా ఉండేది, ఎలా ఇంట్రాక్షన్, సో ఇన్వాల్వ్ అయ్యేవారా ఏదన్నా మీ విఎఫ్ఎక్స్ దాంట్లో? అండ్ స్పెషల్లీ ఈగల్ గురించి ఏం చెప్పారు? ఆయన చాలా బాగా నచ్చిందండి ఫస్ట్ నుంచి కూడా. విఎఫ్ఎక్స్ దాంట్లో ఆయన పెద్దగా ఇన్వాల్వ్ అవ్వరు. ఆయన క్లియర్లీ ఆయన స్టోరీ విషయంలో, డైరెక్షన్ విషయంలో డైరెక్టర్ గారితో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు. మన నుంచి అవుట్పుట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు బై ద ఎండ్ అంతే. కానీ తేజ సజ్జా గురించి ఒక్క పాయింట్ చెప్పాలి ఆయన గురించి. మన అండర్ వాటర్ సీక్వెన్స్ ఒకటి, అవునవును, దాని గురించి అసలు మాట్లాడుకోవాలి, నేను మర్చిపోయాను. ఆ వాటర్ లో చాలా బాగుంటుంది. అప్పుడు శ్రేయ చెప్పిన కొన్ని గుర్తు చేసుకొని, అంటే దాన్ని శాంతిపరచాలి అని చెప్పి దాని హెడ్ మీద హ్యాండ్ పెట్టే సిచ్యువేషన్ చాలా బాగుంటుంది. యా అండి, అది యాక్చువల్లీ బాంబేలో షూట్ చేసాం అనమాట. నిజంగానే స్విమ్మింగ్ పూల్లో షూట్ చేసాం దాన్ని. అది షూట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఒక 12 to 16 hours అండర్ వాటర్లో హీరో ఉండాల్సి వచ్చింది. 12 to 16 hours? ఎస్. ఓ మై గాడ్. అస్సలు బయటికి రాకుండా ఆయన అన్ని షార్ట్స్ అంటే డిఫరెంట్ యాంగిల్స్లో షూట్ చేస్తాం. చాలా డిఫికల్టీస్ ఉంటాయి అండర్ వాటర్లో. అండర్ వాటర్లో ఒక లిమిటేషన్ ఏంటంటే కెమెరా మనం అనుకున్నంత స్పీడ్లో రన్ అవ్వదు, చాలా స్లోగా మూవ్ అవుతుంది. దాని ప్రకారం స్పీడ్ మ్యాచ్ చేయాలి, అలా మల్టిపుల్ కట్స్ చేయాల్సి వచ్చిందనమాట. కానీ ఆయన అంతసేపు అండర్ వాటర్లో ఉండి దాన్ని ఫినిష్ చేశాకే బయటకు వచ్చారనమాట. బయటకు వచ్చే టైంకి చూస్తే అప్పటికే అంతసేపు వాటర్లో ఉన్నప్పుడు స్కిన్ అంతా కొంచెం ఫోల్డ్స్ అవుతుంది, ఐస్ అంతా అండర్ ఐస్ అంతా వస్తుంది. బట్ హీ రియల్లీ మేనేజ్డ్ వెల్ అండి. అది అందరూ చేయలేరు అనుకుంటా నేనైతే.